అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఉదయం పొద్దున 5 గంటలకే ర్యాపిడో చేయడం జరిగింది. ఉదయం 5 నుంచి 9 వరకు ఈరోజు ర్యాపిడే చేశాను. ఉదయంతో అంటే గంటకు 3 లెక్కన పడినాయి 6:30 వరకు. తర్వాత 6 నుంచి 6:30 నుంచి 9 వరకు నాకు 7 ఆర్డర్స్ పడినాయండి. ఆ 11 ఆర్డర్స్ చేసుకుని నేను 9 కల్లా ఇంటికి వచ్చానండి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే టైం టు టైం తినడం ఇంపార్టెంట్ కాబట్టి, మన ఆరోగ్యం చూసుకోవడం మన బాధ్యత కాబట్టి నేను 9 కల్లా వచ్చినానండి. టిఫిన్ తినేసి నేను 9 నుంచి తర్వాత ఏమంటారు 11 ట్రిప్పులు కొట్టానండి. తర్వాత నేను 12 నుంచి స్టార్ట్ చేశానండి. నేను ర్యాపిడో 12 బాగానే కొట్టాను, బాగానే రైడ్ చేశాను. ఆ రైడింగ్లో ఒక ఇష్యూ అయితే జరిగిందండి. ఏమంటే ఎవడు నార్త్ ఇండియాడు బుక్ చేసినాడు. హాస్పిటల్ దగ్గర పోండి, నా భార్య ఉంది, అమౌంట్ ఇవ్వండి, ఆ 200 నీకు ఎక్స్ట్రా ఇస్తాను, మీ 200 తీసుకొని 5,000 ఇవ్వండి, నా భార్యకి ఇవ్వండి అని. సర్లే అండి, మీ భార్య రాని నేను ఇస్తా అన్నానండి. అంటే లేదు చూడు వచ్చింది లేదు చూడు, వస్తే పంపి అది ఇది అన్నాడండి. లేదండి ఇంకా అమౌంట్ అయితే ఏం రాలేదు అని అంటే వాడు తెలుసుకున్నాడు నేను పడట్లేదని చెప్పేసి వాడు ఏం చేశానంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసేసినాడండి. దాని క్యాన్సిలేషన్ ఛార్జ్ వచ్చేసి 6 రూపీస్ వచ్చేసింది. నేను 12 నుంచి 3 చేశానండి. మళ్ళీ నేను 3:30 కల్లా ఇంటికి వచ్చేసానండి భోజనం చేయడానికి అని చెప్పేసి. మళ్ళీ నైట్ 7 నుంచి 10:30 వరకు చేశానండి. ట్రై చేసానండి. నేను 9:30 వరకు నాకు ఆర్డర్స్ బాగానే వచ్చినాయి, చేశాను. 9:30 తర్వాత నుంచి నాకు ఆర్డర్లు చాలా తగ్గిపోయినాయండి. 10:30 వరకు నేను కర్నూలు రైల్వే స్టేషన్లో ఉంటుంది, రాలేదు, ఇంటికి వచ్చేసాను. ఈరోజు నా ఎర్నింగ్స్ వచ్చేసి 834.37 అండి. దీంట్లో క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా ఉన్నాయండి. అంటే ఎక్స్ట్రా 16 రూపీస్ అండి. ఒకటి ఆర్డర్ క్యాన్సిల్, ఇంకోటి వెయిటింగ్ ఛార్జెస్ వల్ల 6 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడింది. అదంతా కలిపితే 834 రూపీస్ 37 పైసా అనేది నాకు పడడం జరిగిందండి. అంటే దీనికోసం కానీ నేను చాలా కష్టపడానండి. సుమారు 100 కిలోమీటర్ల వరకు పోయింటానండి ఈరోజు నేను తిరిగాను, చాలా తిరిగాను. ఈరోజు టుడే ఎర్నింగ్స్ అనేది 834.37 అండి. చూడగలరు ఎన్ని ఆర్డర్లు చేసినానని. 25 ఆర్డర్లు చేశానండి. 818. యాక్చువల్లీ రైడ్ అమౌంట్ నాకు వచ్చింది. మిగతా 16 రూపీస్ వచ్చేసి నేను రైడింగ్ అది క్యాన్సలేషన్ ప్లస్ వెయిటింగ్ ఛార్జెస్ రావడం అండి. ఇందులో మీరు చూడగలరు నేను హైయెస్ట్ అనేది చేశాను 83 రూపీస్ 71 రూపీస్ అండి. 83 రూపీస్ 71 పైస్ అండి. ఇది చూడగలరు మీరు. 1 కిలోమీటర్ 72 మీటర్స్ 720 కిలోమీటర్స్ అనేది పికప్ ఉందండి. 8.73 అనేది అండి లాంగెస్ట్ అండి ఈరోజు రైడ్ చేసింది. దానికి 89 రూపీస్ నాకు వచ్చింది, కస్టమర్ పే చేశారు. కమిషన్ పోయి నాకు 83 రూపీస్ వచ్చిందండి ఈరోజు. మీరు చూడగలరు ఇదంతా నేను ఎంత చేశాను. నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను అండి 19 రూపీస్. ఆ 19 రూపీస్ గాను నేను 33 రూపీస్ సేవ్ చేశాను అండి. అంటే 33 రూపీస్లో 19 తీసేస్తే 20 అనుకోండి, 19 అనుకోండి, 14